ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామంపేట్ మండల్ ఆర్ వెంకటపురం గ్రామానికి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి భూంపల్లి భీమరావు గారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా గత ఈ నెలలనే ఏప్రిల్ 14ను ఘనంగా వైభవంగా జరుపుకున్నటువంటి ఆర్ వెంకటపురం గ్రామ ప్రజలు ఆ రోజు రాత్రి గుర్తు తెలియని దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడము చాలా సిగ్గుసేటైన విషయం. బేషరత్గా అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే దుండగులు ధ్వంసం చేసిర్రో ఇప్పటి వరకు 10 రోజులు కావస్తుంది. కాబట్టి నేటి వరకు కూడా ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దుండగులను ఇలా జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండా దోషులను పట్టుకొని శిక్షించి అరెస్ట్ చేసి రిమాండ్ చేయకుండా పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి బేషరత్గా దుండగులను అరెస్ట్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి ఇచ్చిన చరిత్ర ఒక మాలమాలలో కాదయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబేద్కర్ అంటే భారత దేశానికి చట్టాలు, శాసనాలు రాజ్యాంగం వల్లనే ఇలా నడుస్తున్నాయి. ఇలా వార్డు మెంబర్ స్థాయి నుంచి ఇలా చట్టసభలు, ఢిల్లీ పార్లమెంటు, అసెంబ్లీ ఇలా కొనసాగుతున్నారంటే, నాయకులుగా ఇలా ప్రధానమంత్రులుగా కొనసాగుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిలో భాగంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాల మాదిగోళ్లకే సంబంధించిన నాయకుడు కాదు. ఆలోచించండి దయచేసి. యావత్తు దేశంలో కులాలనేటువంటి ఈ 2 కులాలు అవి ఏంటి అంటే కేవలం ఆడ మగ 2 కులాలు. ఈ మాల మాదిగి, తెనుగు, సంకరి, సాకలి, మంగలి, గౌడ, కుమ్మరి, ఆదివాసి, గిరిజన, జర్కలి, కుంచెరికలి అనేటువంటి కులాలను ఈ కులాల పేరు మనల్ని ఎందుకు విభజించారంటే కేవలం మనుషులంతా ఒకటే గాని ఉండే 2 కులాలు ఆడ మగ తప్ప ఇవి ఏంటంటే పరిధిరాల కోసము కుమ్మరన్నలు, కమ్మరన్నలు, సాకలన్నలు, సాలన్నలు అంటే వృత్తుల కోసం, కులవృత్తుల కోసం ఈ కులాలను ఏర్పరచుకున్నారు తప్ప అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసిచ్చింది కేవలం మాలమాదిగులకు కాదయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 4 రోజుల కింద ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయిన పక్కి వెంకటయ్య గారు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇంతవరకు కూడా పోలీసు యంత్రాంగం ఒక కమిషనర్ వచ్చి కూడా ఇలా చర్య తీసుకోవాలని చెప్పి చెప్తుంటే కూడా ఇంతవరకు కూడా నేటి వరకు కూడా దుండగోలను శిక్షించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలా పక్కి వెంకటయ్య ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గ్రామమైన భూపాలి గ్రామానికి, వెంకటపురం గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సంఘటన. కాబట్టి గ్రామము ఇక్కడ సంఘటన జరిగి ఈ 10 రోజులు కావస్తున్నా గానీ ఈ రోజు చైర్మన్ గారు చెప్పినా గానీ ఇలా ఈ పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వేరుస్తుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మీ చైర్మన్ పదవి పవర్ ఏందో చూపించాలంటే తక్షణమే మీరు ఎస్పీ దగ్గర కూర్చుంటారా, డీజీపీ దగ్గర కూర్చుంటారా, ఐజీ దగ్గర కూర్చుంటారా, ఈ వెంకటపూర్ సంఘటనకు సంబంధించిన దుండగులను శిక్షించే వరకు, అరెస్ట్ చేసే వరకు మీ యొక్క కమిషన్ పదవి పవర్ ఏందో పక్కి వెంకటయ్య గారు నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఒకవేళ ఈ దుండగులను ఈ వెంకటపూర్ గ్రామంలో జరిగిన సంఘటన మీద అరెస్టు చేయించకపోతే ప్రజా సంఘాలందరినీ కూడగట్టుకుని మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. ఎస్పీ ఆఫీసును కూడా ముట్టడి చేయడానికి మేము సిద్దంగా ఉన్నామని చెప్పి ఇండియన్ నేషనల్ అంబేద్కర్ పోరాట సమితి రాష్ట్ర ఇన్ఛార్జిగా భూంపల్లి భీమరావు గారు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం, అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.